మహాభారతంలోని 12వ ఎపిసోడ్లోకి స్వాగతం. హస్తినాపురిలో పాండవులు ఏ కొదవ లేకుండా ఎదుగుతూ వివిధ క్రీడలలో కౌరవులతో పాల్గొని విజయాలు చేజిక్కించుకోసాగారు. క్రీడలన్నింటా కౌరవులను పాండవులు అవలీలగా ఓడించడాన్ని నగర పెద్దలు అభినందించారు. పరుగు పందెంలో గాని, లక్ష్యాన్ని గురి చూసి కొట్టడంలో గాని, భోజన శక్తిలో గాని, మరే ఇతర క్రీడలలో గాని భీమునితో కౌరవులు పోటీ పడలేకపోయారు. కౌరవులను అనేక రకాలుగా ఏడిపించేవాడు భీముడు. ఒకసారి ఒక ఆటలో అటు తిరిగి ఉన్న దుర్యోధనాదుల జుట్టు లాగి తన పని తాను చేసుకున్నట్టుగా అమాయకంగా నటించేవాడు భీముడు. దాంతో ధృతరాష్ట్రులు నిజంగానే భీముడు అమాయకుడని అనుకొని అతని జుట్టు లాగలేదనుకొని జుట్టును లాగింది నువ్వంటూ వారిలో వారే కొట్లాడుకునేవారు. అది భీమునికి ఎంతగానో ఆనందాన్ని కలిగించింది. లోపలే నవ్వుకున్నాడతను. ఒకసారి కొందరు కౌరవుల పాదాలు పట్టుకొని గిరగిరా తిప్పి దూరంగా విసిరేశాడు భీముడు. వాళ్ళు గగ్గోలుగా ఏడుస్తుంటే నవ్వసాగాడు. కాళ్ళు, చేతులు, ఒళ్ళు, రొమ్ములు కొట్టుకుపోయి కౌరవ సోదరులు కుల్లి ఏడుస్తుంటే మళ్ళీ ఇలాగే తిప్పుతాను రండి అంటూ ధృతరాష్ట్రులను భీముడు చేరబోతే వారు వద్దంటూ పరుగున పరిగెత్తేవారు. ఒకసారి కౌరవ సోదరులు కొందరు చెట్లెక్కి చిటారు కొమ్మలపై కూర్చుంటే అది గమనించిన భీముడు ఆ చెట్లను బలంగా ఊపి వారందరినీ కింద పడేలా చేశాడు. అదిగో అప్పటి నుంచి భీముడంటే కౌరవులకు వణుకు. ఆ వణుకుతో భీమునితో ఆటలంటేనే వారెవ్వరూ ముందుకు వచ్చేవారు కాదు. కేవలం బాల్య చాపల్యంతోనే భీముడు అలా ప్రవర్తించేవాడు. అంతేగాని కౌరవుల పట్ల అప్పటికీ అతనికి ఎలాంటి ద్వేషభావం లేదు. అయితే దుర్యోధనునికి మాత్రం భీముడంటే అసహ్యం. కోపం కలిగి అతనంటే చాలు దుర్యోధనుని మనసులో కసి రేగసాగింది. ఒకనాడు శకుని దుశ్శాసనులను పిలిచి వారితో ఇలా అన్నాడు దుర్యోధనుడు: పాండవులందరిలోనూ భీముడు అతి బలవంతుడు. వాణ్ణి అంతమొందిస్తే పాండవులందరూ నిస్సహాయులుగా మిగులుతారు. అప్పుడు వాళ్ళందరినీ బంధించి ఈ రాజ్యాన్ని నేనొక్కనే ఏలుతాను. ఎలా ఉంది నా ఆలోచన అని అడుగుతాడు. చాలా బాగుందంటే బాగుంది అన్నారు శకుని దుశ్శాసనుడు. అయితే భీముణ్ణి మనం మట్టుబెడుతున్న సంగతి పెద్దలెవ్వరికీ తెలియకూడదు, జాగ్రత్త అన్నాడు దుర్యోధనుడు. తెలియనివ్వం అన్నారు వారు. అసలు ఇంతకీ భీముణ్ణి ఎలా మట్టు పెడుతున్నావు అడిగారు. ఇలా అంటూ అంతా వాళ్లకు రహస్యంగా వివరించాడు దుర్యోధనుడు. వాళ్లకు వివరించినట్టే కొద్ది రోజులకు గంగా తీరంలో ప్రమాణకోటి ప్రాంతంలో కుటీరాలు నిర్మింపజేశాడు. పాండవులను అక్కడికి ఆటలకు ఆహ్వానించాడు. భీమసేనుడు ఆనాడు ఆటలతో కౌరవ సోదరులను ఒక్కొక్కరిని ఓడించి బాగా అలసిపోవడంతో అక్కడ ఇసుక తిన్నపై ఆదమరచి నిద్రించాడు. నదిగట్టు, చల్లని గాలి. భీముడు గాఢంగా నిద్రపోసాగాడు. అదే అదునుగా దుర్యోధనుడు తన తమ్ముళ్లతో కలిసి భీముణ్ణి గట్టి తాళ్లతో బంధించి అతన్ని గంగలో లోతైన ప్రదేశంలో పడవేయించాడు. నీటి లోతులోకి చేరుకుంటూ మెలకువ తెచ్చుకున్న భీముడు ఊపిరి బిగబట్టి తాళ్లను తెంచుకున్నాడు. తర్వాత మరింతగా ఊపిరిని బిగబట్టి గంగా తరంగాల మీదకు తేలివచ్చాడు. చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. జరిగిన దాన్ని పట్టించుకోక మళ్లీ నిద్రకు ఉపక్రమించాడు ఆ బలశాలి. కలిసిరాని కపటోపాయానికి కొంత బాధపడి మళ్లీ మరో అవకాశం కోసం వేచి చూశాడు దుర్యోధనుడు. అంతలోనే మరో అవకాశం రానే వచ్చింది. అదే గంగా తీరంలో గాఢ నిద్రలో ఉన్న భీమసేనుని పెద్ద పాములతో కనిపింపచేశాడు దుర్యోధనుడు. తన సారథికి ఆ పనిని అప్పగించాడు. రకరకాల విషభుజంగాలను రప్పించి వాటితో భీమసేనుని కరిపించాడు సారథి. అయితే భీముని వజ్ర శరీరాన్ని ఆ పాములు కాటు వేయలేకపోయాయి. కాకపోతే నిద్రాభంగం కలిగిందతనికి. మెలకువ తెచ్చుకొని చూస్తే ఎదురుగా సారథి కనిపించాడు. పాములను ఎగదోస్తున్నాడతను. అంతే, కాళ్లతో పాములను
చచ్చే వరకు నలిపి ఆ తర్వాత సారథి శిరస్సుపై బలంగా మోదాడు భీముని దెబ్బకు సారథి రక్తం కక్కుకొని మరణించాడు. ఈసారి ఇలా కాదనుకొని విందు ఏర్పాటు చేసి భీమునికి అందజేసిన పాయసంలో కాలాకూట విషాన్ని కలిపాడు దుర్యోధనుడు. అది గ్రహించిన దుర్యోధనుని సోదరుడు యూహుస్తుడు భీముని వారించాడు. పాయసాన్ని తాగవద్దన్నాడు. పర్వాలేదు, నాకేం కాదు అని గడగడ పాయసాన్ని తాగి తేంచాడు భీముడు. చెప్పినట్టుగానే భీమునికి ఏమీ కాలేదు. చూసి ఆశ్చర్యపోయాడు దుర్యోధనుడు. అయితే అతని ప్రయత్నాలు మాత్రం మానుకోలేదు. ఎప్పటికైనా భీముని హతమార్చాలన్నదే దుర్యోధనుని ఏకైక ఆశయంగా మిగిలిపోయింది.